సో క్యాలెండర్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? సో చూడండి, టూల్స్. ఓకే సార్ గేమ్ ఆడుతున్నాడు సార్ ఆయన కొంచెం కూడా లేదా తర్వాత ఆడుకో గేమ్, ఒక క్లాస్ అయిపోయాక. ఓకేనా? సో చూడు, టూల్స్, స్క్రిప్ట్స్, రన్ స్క్రిప్ట్. ఓకేనా? టూల్స్, స్క్రిప్ట్స్, రన్ స్క్రిప్ట్. అండ్ ఇక్కడ చూడండి, మీకు రన్ స్క్రిప్ట్లో మీకు రన్ మ్యాక్రో అని ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇందులో మనకి క్యాలెండర్ విజార్డ్ అని కనిపిస్తుంది. క్యాలెండర్ విజార్డ్. ఓకేనా? సో దీన్ని మనము క్లిక్ చేద్దాం, రన్ కొడదాం. సో రన్ కొట్టిన వెంటనే మనకి చూడండి ఇక్కడ ఒబెరాన్ క్యాలెండర్ విజార్డ్ 3.7 వర్జన్ 3.7 అని ఇట్లా కనిపిస్తుంది. అండ్ నా సజెషన్ ఏంటంటే మీరు లేటెస్ట్ వర్జన్ కోరల్డ్రానే యూజ్ చేయండి. అంటే యాక్చువల్లీ ఐ థింక్ మీ దగ్గర 2020 ఆర్ 2021 ఉంది అనుకుంటున్నాను నాకు తెలిసి. ఓకే, అది బెస్ట్. అంటే ఇది ఇంకా దానికంటే పాత వర్జన్. ఓకేనా? మరి ఓల్డ్ వర్జన్స్లో ఇది దొరకకపోవచ్చు మీకు. ఓకే, రైట్. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తాయి చూడండి, ఇయర్. మీకు యాక్చువల్లీ చాలా ఇయర్స్ కనిపిస్తాయి చూడండి. మీకు నెక్స్ట్ ఇయర్ది క్యాలెండర్ కావాలంటే చేసుకోవచ్చు. 23 క్యాలెండర్ చేసుకోవచ్చు మీరు. 24 క్యాలెండర్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎన్ని ఇయర్స్ ఉన్నాయి చూద్దాం మనం. చాలానే ఇయర్స్ ఉన్నాయి. అంటే మీరు ముసలాళ్ళు అయ్యి మీ మనవాళ్ళ వరకు కూడా క్యాలెండర్స్ ఉంటాయి. ఓకే, సో మీ మనవాళ్ళకి కూడా చెప్పుకోవచ్చు మీరు. ఓకే, అట్లా 2060, 70 వరకు ఉన్నాయి క్యాలెండర్స్. ఓకే, అప్పటికి ఎంత ఉంటుంది మీ ఏజ్? ఓకేనా? సో చూడండి, సో ఇక్కడ మనకి ఆప్షన్ ఇయర్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, మీకు ఒక్కొక్క మంత్ చేయాలనుకోండి, మీరు ఒక్కొక్క మంత్ మీద టిక్ పెట్టుకోవచ్చు. ఓకేనా? అంటే ఇప్పుడు నాకు ఓన్లీ ఫస్ట్ జనవరి మంత్ కావాలి, సో నేను జనవరి మంత్ పెట్టుకోవచ్చు. లేదు మీకు 2 months కావాలంటే ఇట్లా 2 months పెట్టుకోవచ్చు. నాకు అన్ని మంత్స్ కావాలి, సో ఆల్ పెట్టేసుకున్నాం. ఓకే, అంటే ఒక సింగిల్ డాక్యుమెంట్లో మనకి అన్ని మంత్స్ వస్తాయి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఈజ్ చూడండి, లాంగ్వేజ్ ఇంగ్లీషే. ఓకే, ఎందుకంటే మనకి ఇంగ్లీషే అర్థమవుతుంది కదా, మన ఇండియన్ లాంగ్వేజెస్ ఉండవు. ఓకే ఓకే సో తర్వాత వీక్ స్టార్ట్స్ ఆన్. వీక్ స్టార్ట్స్ ఆన్ అంటే ఏంటి అంటే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. ఏంటి ఫస్ట్ డే ఆఫ్ ద వీక్? మండే యాక్చువల్లీ, ఎందుకంటే సండే వీకెండ్ అంటారు కదా. సో మండే పెట్టుకున్నాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈజ్ ఇక్కడ చూడండి మనకి హాలిడేస్. సో హాలిడేస్ని మనము సెట్ చేసుకోవచ్చు దీంట్లో మంచిగా. ఓకే, సో మీరు ఈ హాలిడేస్ బటన్ నొక్కారనుకోండి, చూడండి ఇక్కడ ఇంకో చిన్న డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఈ డైలాగ్ బాక్స్లో చూడండి మీకు మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే హాలిడేస్ జనవరిలో ఏం హాలిడేస్ ఉన్నాయి, జనవరిలో ఏమున్నాయి మనకి? సంక్రాంతి కదా. సో ఇక్కడ 14th సంక్రాంతి. ఓకే, ఇక్కడ యాడ్ చేసుకున్నాం మనం. ఓకేనా? అట్లానే నెక్స్ట్ ఏంటి మనకి 26th కదా. 26th ఈజ్ రిపబ్లిక్ డే. ఓకే, సో ఇక్కడ యాడ్ చేసుకున్నాం. చూడండి జనవరి 14th అండ్ 26th. అట్లానే నెక్స్ట్ మనకి ఫిబ్రవరిలో ఉన్నాయా ఫెస్టివల్స్? ఉన్నాయా? లేవు కదా. ఉన్నాయా? ఫిబ్రవరి 14th ఏదో ఫెస్టివల్ ఉంది. ఫిబ్రవరి 14th ఏదో ఫెస్టివల్ ఉంది కదా. ఓకే ఓకే సరే సరే ఓకే. మార్చ్ 1st కదా. మార్చ్ 1st శివరాత్రి.
ఓకేనా. సో ఏప్రిల్లో ఏముంటుందమ్మా? ఏప్రిల్ ఫూల్స్ డే హాలిడేనా? ఐ థింక్ ఉగాది ఎప్పుడు? ఉగాది మార్చిలో ఉంటుంది సార్. మార్చిలో ఉంటుందా? ఏప్రిల్లో ఏముండవు అట్లా అంటే ఫెస్టివల్స్. హోలీ కదా ఏప్రిల్లో హోలీ అనుకుంటా. మార్చిలోనా హోలీ? మార్చిలోనే ఉంటుంది సార్. 13th మార్చిలో 17th. సో చూడు. ఓకే. సో జస్ట్ ఇంకొక 2 ఫెస్టివల్స్ పెడదాం మనం. ఐ థింక్ మే, జూన్, జూలైలో ఏమి ఉండకపోవచ్చు. మే 1 లేబర్ డే ఉంటుంది. ఓకే. అండ్ ఇంకా మనకేముంటాయి? ఆగస్ట్ 15th కదా, ఆగస్ట్లో ఏదో ఉంటుంది ఫెస్టివల్. ఆగస్టు 14th 15th అమ్మా. ఇండిపెండెన్స్ డే. ఓకేనా. సో ఓకే. సో ఇన్ని ఫెస్టివల్స్ చాలు మనకి. సో ఇప్పుడు క్లోజ్ కొట్టేద్దాం. సో యాక్చువల్లీ ఏమవుతుంది తెలుసా, ఈ ఫెస్టివల్స్కి జస్ట్ మనకు ఒక మార్క్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మన క్యాలెండర్లో అంటే కలర్లో హైలైట్ అవుతాయి ఫెస్టివల్స్. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఈజ్ చూడండి, ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, లేఅవుట్ అని. సో ఈ లేఅవుట్లో చూడండి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మన క్యాలెండర్ ఎలా కనిపించాలి, ఫైనల్ అవుట్పుట్ మన క్యాలెండర్ది ఎలా కనిపించాలి. సో చూడండి డిఫరెంట్ అవుట్పుట్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇగో లార్జ్ టు స్మాల్ అని. ఇగో చూడండి ఇదేంటిది 3x4 అంటే మనకు 4 rows వస్తుంది క్యాలెండర్. ఓకేనా. అలానే మనకి ఇగో ఇప్పుడు ఇది తీసుకున్నారు అనుకోండి, ఇట్లా రివర్స్ ఎల్ షేప్లో వస్తుంది మనకి. ఓకేనా. అలానే మనకి 12 small లెఫ్ట్ బాటమ్ తీసుకుంటే చూడండి ఇట్లా ఎల్ షేప్లో వస్తుంది మనకి. ఓకే. మనం ఇది తీసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ ఈజ్ చూడండి ఈ సెక్షన్లోకి రండి మనం. ఈ సెక్షన్లో మన క్యాలెండర్స్కి కలర్ ఏమి ఇవ్వాలి, మన క్యాలెండర్స్ టెక్స్ట్ కలర్ ఏమి ఉండాలి. సో అవన్నీ మనకు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. సో చూడండి మీరు ఇక్కడ ఎక్స్పాండ్ క్లిక్ చేశారనుకోండి, సో మీకు కనిపిస్తూ ఉంటుంది మన క్యాలెండర్ ఎలా చేంజ్ అవుతుంది అనేది. ఓకేనా. సో మనము ఏం చేయొచ్చు అంటే, సో చూడండి ఇక్కడ స్మాల్ హెడర్, స్మాల్ బాడీ. సో ఫస్ట్ స్మాల్ బాడీ చూద్దాం మనం. సో ఇక్కడ నేను బ్యాక్ ఏదైనా కలర్ ఇచ్చి చూస్తాం. ఓకే. సో చూద్దాం మనం. చూడండి కలర్ వచ్చింది చూసారా. అలానే మనం నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ ఏరియల్ ఉంది ఫాంట్, ఏరియల్ ఫాంట్ ఉంది. నాకు ఏరియల్ ఫాంట్ వద్దు. సో ఏం చేయాలని ఇట్లా క్లిక్ చేసి నేను ఇంపాక్ట్ తీసుకుంటా. ఓకే. ఇంపాక్ట్ నాకు లుక్ అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. చూడండి. ఓకేనా. అండ్ అలానే సండేస్ అని చూడు, సండేస్కి కూడా ఇంపాక్ట్ పెడదాం మనం. ఓకే. సో ఇలా. సో దిస్ ఈజ్ ద థింగ్. అండ్ ఇక్కడ మీకు టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ పెట్టుకోవచ్చు కావాలంటే. అండ్ మీకు ఇన్ కేస్ మీకు డివైడర్స్ కావాలనుకోండి, ఇట్లా గీతలు. సో చూడండి ఇక్కడ మనకి వర్టికల్ అండ్ హారిజాంటల్ అని చూడండి ఇట్లా గీతలు వస్తాయి. గీతలు కావాలంటే గీతలు పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఈజ్ మీరు ఇక్కడికి రండి. చూడండి. సో హైలైట్ సండేస్ అని ఉంది. ఒకసారి చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ సండేకి కలర్ వచ్చింది చూసారా. ఓకే. అండ్ టైటిల్ చూడండి ఇక్కడ. టైటిల్ మీన్స్ జనవరి మంత్. ఓకే. సో మంత్కి మనము ఏమి ఇద్దాం, మనం గ్రేట్ వైబ్స్ ఇద్దాం, బాగుంటుంది. చూడండి. అండ్ కలర్ వచ్చేసి ఓకే ఇది ఇద్దాం మనం. ఓకే. సో చూడండి కలర్ వచ్చేసి. ఓకే. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వచ్చు మీరు.
బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇద్దాం మనము, ఎల్లో ఇచ్చాం కదా, బ్లూ ఇవ్వచ్చు కావాలంటే. చూడండి అయితే ఓకే, ఇది ఇంకొంచెం డార్క్ కలర్ పెడదాం, రెడ్ పెడదాం. ఓకే రైట్. అండ్ ఒక్కటి చేద్దాం ఆగండి. సో ఎంత బాగానే ఉంది కదా సండేస్. అండ్ దిస్ ఈజ్ ఓకే, ఇది ఒకసారి చేంజ్ చేద్దాం మనం. ఓకే వద్దులే, గ్రీన్ పెడతాం. రైట్. ఓకే, సో మీరు ఇంకా చేంజెస్ కావాలంటే మీరు ఓపిక్గా కూర్చొని వీటిని చేంజ్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే, సో ఇంతవరకు చేంజెస్ అయిపోయినాయి కదా, ఇప్పుడు మనము జనరేట్ అని క్లిక్ చేద్దాం. జనరేట్. సో నేను జనరేట్ బటన్ నొక్కాను, యాక్చువల్లీ ఇట్ విల్ టేక్ టైం. ఓకే. సో చూడండి, చూసారా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఓకే, కంప్లీట్ క్యాలెండర్ వచ్చింది. ఇది రియల్ క్యాలెండరా కావాలంటే మనము ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 7th వెనస్డే వచ్చింది, అవునా, చూద్దాం ఒకసారి. ఓకే, సో December 7th వెనస్డే. ఓకే, సో దిస్ ఈజ్ అ కరెక్ట్ క్యాలెండర్ అనమాట. ఓకే రైట్. ఓకేనా. సో జస్ట్ నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము దీన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు కావాలంటే, ఇంకా కలర్స్ వేసి అవి. ఓకే, కాకపోతే ఏం చేయాలి, మనము అన్గ్రూప్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, రైట్ లైక్ అన్గ్రూప్ చేసుకున్నారు అనుకోండి, చూడండి ఇక్కడ మొత్తం ఇట్లా ఓపెన్ అవుతుంది మనకి. చూడండి ఇలా. సో మీరు కావాలంటే వీటిని మళ్ళీ గ్రూప్ చేసుకోవచ్చు ఇట్లా. చూడండి మొత్తం గ్రూప్ చేసేసాను, అర్థమైందా. సో టోటల్ ఈ మొత్తం క్యాలెండర్ ఒక గ్రూప్లో ఉంది. దీన్ని కావాలంటే మీరు కొంచెం చిన్నగా చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. కొంచెం స్లో అవుతుంది, ఆగండి సిస్టమ్. ఓకే రైట్. సో ఒకసారి మళ్ళీ అన్గ్రూప్ చేస్తాం. సో మనము ఇక్కడ ఏదైనా ఇమేజ్ పెట్టుకోవచ్చు ఈ రెక్టాంగిల్లో. సో ఏ ఇమేజ్ పెడదాం మనము, ఏదైనా మనం హిస్టారికల్గా పెడదాం, బాగుంటుంది. ఓకే, సో అంటే మన ఇండియాలో ఏదైనా మంచి హంపీ పెడదాం, బాగుంటుంది. హంపీ తెలుసా, హంపీ అని ఒక ప్లేస్ ఉంది. ఇట్లాంటివి పెడదాం మనం. సో ఎప్పుడైనా వెళ్ళారు ఆ ప్లేస్కి? కర్ణాటకలో ఉంటుంది ఇది ప్లేస్, బాగుంటుంది. హంపీ అని, దాంట్లో ఆర్కిటెక్చర్ బాగుంటుంది. దాంట్లో వెళ్ళలేదు నేను, కానీ తెలుసు. ఓకేనా. సో ఇప్పుడు మనము దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఫైల్ ఇంపోర్ట్. ఓకేనా.
సో దీన్ని ఏం చేద్దామంటే సో దీనికి పవర్ క్లిప్ చేద్దాం. గుర్తుందా పవర్ క్లిప్ అందరికీ? సో రైట్ క్లిక్, పవర్ క్లిప్ ఇన్సైడ్. ఓకే, సో దీన్ని మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫినిష్ కొడదాం మనం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము సో 2022 ఇక్కడ టైప్ చేసుకున్నాం మనం. బాబా హ్యాంగ్ అయిందా సిస్టమ్? ఓకే, స్లో అవుతుంది. ఓకే, సేవ్ అయిపోయింది. రైట్, సో దీన్ని మనం ఇలా పెడదాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇంపాక్ట్ పెడదాం. ఓకే, అండ్ దీనికి మనం కొంచెం డ్రాప్ షాడో వేద్దాం. ఓకే, వచ్చిందా డ్రాప్ షాడో? అండ్ దీనికి మనం కావాలంటే ఒక అవుట్లైన్ ఇద్దాం, రెడ్ అవుట్లైన్ ఇద్దాం, బాగుంటుంది. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేద్దామంటే సో చూడండి, కర్ణాటక టూరిజం అని పెడదాం. ఓకేనా? బాబా ఆగి వస్తాను ఒక్క నిమిషం. ఇప్పుడైనా వెళ్ళారా కర్ణాటక? ఎవరైనా వెళ్ళారా? ఎవరు వెళ్ళలేదా? అనురాగ్ వెళ్ళుంటాడు అనుకున్నాను. చూడడానికి రిచ్ కిడ్ లాగా అనిపిస్తాను. ఓకే, just a minute. సో దీనికి కూడా మనము గ్రేట్ వైబ్స్ ఇద్దాం, బాగుంటుంది. సో మీరు ఇది కావాలంటే ఇట్లాంటివి చేసుకొని మీరు పైసలు సంపాదించుకోవచ్చు, తెలుసా? ఎవరైనా స్టేషనరీ షాప్ వాళ్ళకి అమ్మితే మీకు మనీ ఇస్తారు వాళ్ళు. మీరు ఈవెన్ యాక్చువల్లీ 10 రూపీస్కి అమ్మచ్చు ఇది కావాలంటే. అంటే ఒక క్యాలెండర్ అమ్మ, ఒక సెట్. సో ఇంకా దీంట్లో మనము డిఫరెంట్ స్టైల్స్లో చేసుకోవచ్చు అనమాట ఇది. సో చూడండి, ఇక్కడ మీరు దీన్ని పేరు ఇవ్వచ్చు అనమాట. ఇట్లా
కొంచెం ఇది హ్యాంగ్ అవుతుంది ఒక్క నిమిషం. ఓకే, కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకు ఇట్లా స్లో అవుతుందో సిస్టమ్, మేబీ చాలా హెవీ అనుకుంటా ఈ ఆప్షన్. సో దీనికి మనం ఒక అవుట్లైన్ ఇద్దాం. సోనియా ఎటు పోయింది? సార్ కర్ణాటక కిందనే రాయండి సార్ హంపి అని. ఎందుకు అట్లా? అది టైటిల్ దగ్గర రాస్తే మరి లుక్ ఉండదు మనకు. ఓకే, సో చూడండి, ఒక సింపుల్ క్యాలెండర్ మనము చేసుకున్నాం. దీన్ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, మన ఏమంటారు ఇట్లా టేబుల్ మీద. సో ఇక్కడ మీరు ఏంటంటే చూడండి, దిస్ ఈజ్ మనకేంటిది, దిస్ ఈజ్ జస్ట్ వన్ సింగిల్ పేజ్ క్యాలెండర్. దిస్ ఈజ్ అ సింగిల్ పేజ్ క్యాలెండర్. మనకి సింగిల్ పేజ్ వద్దు అనుకుంటే ఏం చేయొచ్చు? ఒకవేళ సింగిల్ పేజ్ వద్దు అంటే మన అంటే ఇప్పుడు ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క మంత్ ఉంటుంది. సో ఆ టైప్లో రావాలంటే ఓకే, జస్ట్ అది ఒకసారి కూడా చూపిస్తాను మీకు. సో దీన్ని మనము ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, మనం దీన్ని పీడిఎఫ్లో ఎక్స్పోర్ట్ చేద్దాం. ఓకేనా? ఏం అందరూ బిజీ ఉన్నారు, బయటకు వెళ్ళిపోతున్నారు. అఖిల, విక్రమ్ అర్థమవుతుందా? అఖిల కొంచెం టైం తీసుకుంటుంది చూడండి. ఓకే, సో మనం ఒక 2022 క్యాలెండర్ని రెడీ చేసేసాం. సో చూడండి, ఇక్కడ మనకి ఫెస్టివల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ సీఎం బై అయ్యో ఇట్లా. ఓకేనా? సో దీన్ని డైరెక్ట్గా ప్రింటింగ్ ఇచ్చేసేయచ్చు మనం. ప్రింటింగ్ ఇచ్చి ఇట్లా మన గోడ మీద పెట్టుకోవచ్చు, టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు. చూసారా ఎప్పుడైనా క్యాలెండర్స్ని మీరు? మీ ఇంట్లో చూసే ఉంటారు కదా. సో ఇది ఒక మోడల్ అన్నమాట. సో మన డిఫరెంట్ మోడల్స్లో ఇది ఒక మోడల్ ఆఫ్ క్యాలెండర్. ఇది ఇక్కడ యాక్చువల్లీ మీరు ఇంకొక పేజ్లో దీన్ని అంటే లిస్ట్ ఆఫ్ హాలిడేస్ పెట్టుకోవచ్చు కావాలంటే. సో చూడండి, ఇక్కడ మనకి పేజెస్ ఉన్నాయి చూసారు ఇక్కడ కింద ఆప్షన్స్. పేజ్ 1, పేజ్ 2, ఇట్లా పేజ్ 2, పేజ్ 1 అట్లా ఉంది మనకి. ఓకే, సో మనం ఇట్లా డిఫరెంట్ పేజెస్ కూడా తీసుకోవచ్చు కావాలంటే. అంటే ఎట్లా అంటే చూడు, ఇప్పుడు మనకి క్యాలెండర్ అనేది ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ. కొన్ని క్యాలెండర్స్ ఉంటాయి. ఇప్పుడు టేబుల్ క్యాలెండర్ ఉంటుంది. టేబుల్ క్యాలెండర్ ఎట్లా ఉంటుంది మనకి, ఒక దాంట్లో ఒక ఫోటో ఉంటుంది, ఇంకొక దాంట్లో క్యాలెండర్ ఉంటుంది కదా. సో మీరు ఆ మోడల్లో చేసుకోవచ్చు కావాలంటే. సో చూడండి, దిస్ ఈజ్ పేజ్ 1 అండ్ దిస్ ఈజ్ పేజ్ 2. పేజ్ 1లో ఫోటో పెట్టుకోవచ్చు.
పేజ్ 2లో క్యాలెండర్ పెట్టచ్చు. అండ్ ఇక్కడ క్యాలెండర్ కూడా చూడండి, నేను పేజ్ 2లోకి వస్తాను. క్యాలెండర్లో కూడా మీరు మనం ఇందాక ఎట్లా తీసుకున్నాము, మనకు ఒక ఎల్ షేప్లో తీసుకున్నాం, టోటల్ 12 months తీసుకున్నాం. 12 months బదులు మీరు ఏం చేయొచ్చు అంటే సో 12 months బదులు మీరు జస్ట్ ఒక 1 or 2 months తీసుకోవచ్చు. అంటే టోటల్ ఆఫ్ మనకి 12/2 ఎంత, 6 pages. సో 6 pagesలో డివైడ్ చేసుకోవచ్చు మీరు. ఇవి చూడండి, ఇక్కడ జనవరి అండ్ ఏప్రిల్ తీసుకుంటాను, ఓకేనా. సో జనవరి అండ్ ఏప్రిల్, అండ్ ఇక్కడ మనము అంటే ఓన్లీ 2 తీసుకుంటా నేను. 2 తీసుకేసుకొని నెక్స్ట్ ఏం చేయొచ్చు మనము. సో మీరు జస్ట్ ఒక సింపుల్ ఎడిటింగ్ చేద్దాం మనం, ఎక్కువ ఏం ఎడిటింగ్ వద్దు ఇక్కడ. సో అయితే ఇక్కడ సో ఇట్లా చేసేసుకొని నెక్స్ట్ ఏం చేద్దాం మనం, జనవరి ఫిబ్రవరి. ఒకసారి దీన్ని జనరేట్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఎట్లా కనిపిస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఇది ఇంకొక మోడల్ చూసారా. సో ఇట్స్ అ డిఫరెంట్ మోడల్. ఇక్కడ ఒక నెల వచ్చింది మనకి, అర్థమైందా. అండ్ ఇక్కడ పేజ్ 2 అండ్ పేజ్ 3 వచ్చింది చూసారా. సో దీన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ వైట్ కలర్లో తీసుకున్నా, ఓకే. సో మీరు దీన్ని నార్మల్గా అన్గ్రూప్ చేసుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు. అర్థమైందా. ఇక చూడండి, ఇక్కడ అన్గ్రూప్ చేసుకోవచ్చు మీరు. ఇట్లా అన్గ్రూప్ చేసుకొని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్. చేసుకొని మీరు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలి, కంప్లీట్లీ ఒక పీడిఎఫ్లో ఎక్స్పోర్ట్ చేయాలి, ఓకేనా. సో చూడండి, ఇక్కడ ఇమేజ్ పెట్టుకోవచ్చు, పేజ్ 1లో ఇమేజ్ పెట్టుకోవచ్చు, పేజ్ 2లో మనకి ఇట్లా మంత్ ఉంటుంది. ప్రింటింగ్ తీసేటప్పుడు ఎట్లా తీస్తారు మనం, టాప్ పేజ్ బాటమ్ పేజ్ అట్లా తీస్తాం, సపరేట్గా తీస్తాం ప్రింటింగ్, ఓకే. రైట్. ఓకే, సో చూడండి, సో ఇక్కడ మనకి డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి, ఓకేనా. కాలమ్స్. సో ఫస్ట్ మనము కాలమ్స్ ఎట్లా చేయాలి, నేను ఇక్కడ A3 సైజ్ తీసుకున్నాను. సో వెరీ A3 సైజ్ చూడండి, A3 సైజ్ ల్యాండ్స్కేప్ తీసుకున్నాం. ల్యాండ్స్కేప్ తీసుకుంటే మనకి ఇట్లా స్పేస్ వస్తుంది అన్నమాట, ఓకేనా. స్పేస్ క్రియేట్ అవుతుంది, ఓకేనా. రైట్. సో చూడండి, ఇప్పుడు మనము ఫస్ట్ టైటిల్ తోటి మనము స్టార్ట్ చేద్దాం. టైటిల్ అండ్ దెన్ తర్వాత మనము కాలమ్స్ వైజ్ డివైడ్ చేసుకున్నాం దీన్ని, రైట్. సో వాట్ ఈస్ దిస్, న్యూస్ పేపర్ డిజైన్, ఓకే. సో నేను టైమ్స్ ఆఫ్ భారత్ అని ఒక న్యూస్ పేపర్ని డిజైన్ చేస్తాను, ఓకే. సో ఆల్రెడీ నేను కొన్ని ఫైల్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను నేను. సో here are the files, ఓకే. ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఓకే. రైట్. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఆన్ డెస్క్టాప్ కదా, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ మనము దీని లోగో ఒకసారి తెచ్చుకుందాం, ఒక్క నిమిషం. సో ఇట్ ఈస్ ద లోగో. యా, ఇక్కడ ఉంది లోగో. ఓకే.
ఇమేజెస్ కూడా తెచ్చుకుందాం ఇక్కడ, డిఫరెంట్ ఇమేజెస్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మొత్తం కంటెంట్ని రెడీ చేసుకోండి, ఓకేనా. వెళ్ళిపోయిందా అమ్మాయి? షీస్ గాన్. అఖిల ఉన్నావా? సోనియా వెళ్ళిపోయిందా? సో చూడండి, నేను ఇట్లా ఒక లోగో తీసుకున్నాను, ఓకేనా. సో దీన్ని మనము కొంచెం ఎడిటింగ్ చేద్దాం. సో అంటే నాకు ఓన్లీ లోగో కావాలి, ఓన్లీ లోగో. సో ఓన్లీ లోగో ఎట్లా వస్తుంది మనకి? యా. సో చూడండి, సో ఇక్కడ మనకి ట్రేస్ బిట్ మ్యాప్ అని ఉంది కదా, క్లిప్ ఆర్ట్ తీసుకుందాం. ఓకే, సో చూడండి, క్లిప్ ఆర్ట్ తీసుకొని ఓకే కొట్టేద్దాం. సో చూడండి, ఇప్పుడు నాకు లోగో ఒకటి వచ్చేసింది. సో దీన్ని మనము అన్గ్రూప్ చేసుకోవచ్చు, అన్గ్రూప్ చేసుకొని టెక్స్ట్ని డిలీట్ చేసేసుకోవచ్చు. సో నాకు ఓన్లీ ఇది లోగో ఒకటి కావాలి, ఓకేనా. సో దీన్ని మనం ఇట్లా సెలెక్ట్ చేద్దాం, గ్రూప్ చేసేద్దాం. ఓకే, రైట్. దీన్ని ఇట్లా కట్ చేసుకుందాం. సో ఇక్కడ మనము పేస్ట్ చేద్దాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ థింగ్ ఈజ్, సో మనం ఏం చేద్దామంటే, సో ఈ కంటెంట్ మొత్తాన్ని సపరేట్ లేయర్లో మనం డిజైన్ చేద్దాం. సో Ctrl+X కట్, అండ్ ఈ బిట్ మ్యాప్ని మనం ఇట్లా లాక్ చేసేద్దాం. ఓకే, జస్ట్ ఫర్ రిఫరెన్స్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ నెక్స్ట్ లేయర్. ఓకే, ఈ లేయర్లో మనము పేస్ట్ చేసుకున్నాం. ఓకేనా. A3 సైజ్ ల్యాండ్స్కేప్ తీసుకున్నాను నేను, ఓకేనా. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ మనము ఇక్కడ ఒక కంటెంట్ వేసుకుందాం. సో చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ నుంచి రెఫరెన్స్ తీసుకోవచ్చు. సో బెనెట్ అండ్ కోల్మ్యాన్ కో లిమిటెడ్, ఓకే, సంథింగ్ లైక్ దట్. సో దీనికి మనము రీనేమ్ చేసుకుందాం. ఓకే, క్యాపిటల్స్లో రాసుకోండి, బెనెట్ అండ్ కోల్మ్యాన్ లిమిటెడ్. అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, షిఫ్ట్ అండ్ ఇలా క్లిక్ చేద్దాం. ఓకే, షిఫ్ట్ అండ్ ఎంటర్ మీద ఒక లైన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇట్లా లైన్ వస్తుంది. ఓకే, ఎస్టాబ్లిష్డ్ 1920. ఓకే, సో ఇట్లా పెట్టేసుకోండి. ఓకేనా. సో ముంబై మండే. ఓకే, రైట్. ఓకే, సో దీనికి మనము టైమ్స్ న్యూ రోమన్ ఇద్దాం. ఓకేనా. ఓకేనా. అండ్ ఇక్కడ ఏం చేద్దామంటే జస్ట్ సింప్లీ దీన్ని డూప్లికేట్ చేద్దాం. Ctrl+D. అలైన్మెంట్ గైడ్స్ ఆన్ పెట్టుకోండి మేము. ఓకేనా. అలైన్మెంట్స్ గైడ్స్ ఆన్ పెట్టుకుంటే మనకి ఇట్లా సేమ్ లైనింగ్లో వస్తాయి. ఓకేనా. ఓకేనా. సో ఇక్కడ మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే
హైదరాబాద్. ఓకే, హైదరాబాద్. ఓకే, సో ఏం రోజు ఇవాళ? ట్యూస్డే. హైదరాబాద్ ట్యూస్డే. ఓకే, కామా దిస్ ఈజ్ జనవరి. ఓకే, జనవరి 11th కదా. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మనకి పేజెస్ 14 ఉంది. ఓకే, సో సింపుల్గా మ్యాటర్ పెట్టేసుకున్నాం ఇక్కడ. సో టాప్ మ్యాటర్, సో టాప్ మ్యాటర్ పెట్టాం కానీ ఇక్కడ మనకి చూడండి 2 పాయింట్ లైన్ దొరుకుతుంది. సో 2 పాయింట్ లైన్ తోటి మీరు ఒక లైన్ వేసుకోండి. ఇక్కడ షిఫ్ట్ పట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకేనా? సో ఇలా రైట్. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్, సో ఫస్ట్ థింగ్ ఈజ్ మనం టైటిల్ పెడతాం ఇక్కడ. ఓకే, సో టైటిల్ ఈజ్ టైమ్స్ ఆఫ్ భారత్. ఓకే, అండ్ దీనికి కూడా మనము టైమ్స్ న్యూ రోమన్ పెడదాం, బోల్డ్ పెడదాం. ఓకేనా? ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. సో కరెక్ట్ మీరు సెంటర్ పెట్టుకోండి. ఓకే, రైట్. సో దీన్ని మనం కొంచెం కిందకి పెడదాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఈజ్ చూడండి, ఇప్పుడు మనం ఒక సెక్షన్స్ క్రియేట్ చేద్దాం. అండ్ సెక్షన్స్ ఎట్లా చేస్తామంటే ఫస్ట్ మనం మార్జిన్స్ సెట్ చేసుకోవాలి. మార్జిన్స్ చూడండి, ఇక్కడ కంటెంట్ కొంచెం ఎప్పుడైతే మనకి ఏదైతే కంటెంట్ ఉంటుందో కంటెంట్ మనకి కొంచెం లోపలికి రావాలి. సో లోపలికి ఎట్లా వస్తుంది? ఏదో అన్నావు, సో ఇట్లా పెట్టుకోండి. ఓకేనా? ఏమంటారు వీటిని? గైడ్స్ అంటారు. సో ఎగ్జాక్ట్లీ ఇంతే స్పేసింగ్ మనకి రైట్ సైడ్ రావాలి. సో ఏం చేయొచ్చు మనం? ఇట్లా తీసుకోండి ఒక రెక్టాంగిల్ టూల్, అండ్ ఇక్కడ ఇంకొక గైడ్ పెడదాం. మాకు పెట్టుకొని ఇక్కడ స్నాప్ టు గైడ్ ఆన్ ఉందో లేదో చూసుకోండి ఒకసారి. సో స్నాప్ టు గైడ్ లైన్స్ ఆన్ పెట్టుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఎవరది? ఓకేనా? డిలీట్ చేసేసుకోండి. ఓకేనా? రైట్. సో చూడండి ఇక్కడ మార్జిన్స్ వేసుకున్నాను నేను. ఓకే, సో అలానే మనం ఇక్కడ కూడా కింద కూడా కొంచెం మార్జిన్స్ వేసుకున్నాం. ఓకేనా? సో మన కంటెంట్ దీని లోపలే రావాలి, ఈ మార్జిన్స్ లోపల. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, సో జస్ట్ నేను ఒక చిన్న కంటెంట్ పెట్టేస్తాను ఇక్కడ. ఓకే, తర్వాత మనం ఇక మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సో చిన్న కంటెంట్ ఏంటంటే, ఏంటి అన్నీ ఓపెన్ అవుతాయి. ఓకే, సో చూడండి, పబ్లిష్డ్ అట్ మాచారం ఇండస్ట్రియల్ ఏరియా, హైదరాబాద్. ఓకే, సింపుల్గా ఇట్లా పెట్టేసుకుందాం. అండ్ దీనికి మీరు టైమ్స్ న్యూ రోమన్ ఇచ్చుకోండి, చిన్నగా చేసేసుకోండి.
ఓకే. సో ఇట్లా ఒక చిన్న టెక్స్ట్ ఇట్లా పెట్టేసుకోండి, అయిపోతుంది. రైట్. సో నెక్స్ట్ ఈజ్, సో ఇక్కడ మనము ఒక సెక్షన్ క్రియేట్ చేద్దాం. ఓకేనా. సో దీనికి మనం ఏం చేద్దామంటే ఇగో ఈ లేయర్ని నేను లాక్ చేసేస్తున్నాను. ఓకే, లాక్ చేసేసాను. అండ్ ఇక్కడ న్యూ లేయర్ తీసుకున్నాం మనం. ఓకేనా, న్యూ లేయర్ తీసుకుందాం. అండ్ ఇక్కడ మనం దీనికి రీనేమ్ చేసి టాప్ సెక్షన్ అని పెడదాం. ఓకేనా, టాప్ సెక్షన్. సో టాప్ సెక్షన్ అంటే చూడండి, దిస్ ఈజ్ ద టాప్ సెక్షన్. సో ఈ టాప్ సెక్షన్ని మనం ఎట్లా చేద్దామంటే, సో చూడండి, లాక్ చేసుకోండి. లాక్ చేయకపోతే ఏమవుతుంది తెలుసా, మనకి వేరేవి ఇట్లా మూవ్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా. రైట్. సో ఇప్పుడు చూడండి, సో నేను ఇక్కడ ఒక రెక్టాంగిల్ తీసుకుంటాను నేను. ఓకేనా. సో ఇది ఎగ్జాక్ట్ ఇట్లా స్నాప్ అవుతుందో లేదో చూసుకోండి. అర్థమైందా, ఇట్లా అతుక్కుంటుందో లేదా మ్యాగ్నెట్ లాగా. ఏమైంది, ఏమన్నా అన్నావా? ఇది చూడండి, ఇక్కడ మీరు స్నాప్ టు గైడ్స్ ఇది ఆన్ పెట్టుకోవాలి, లేకపోతే అది అతుక్కోదు అది. ఓకేనా. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, మనం కొంచెం దీని పైకి లాగా. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ ఈజ్, సో దీన్ని మనము సెక్షన్స్ వైజ్ 3 సెక్షన్స్లో డివైడ్ చేద్దాం. సో ఐ థింక్ మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా ఇది. ఓకే, తెలుసా తెలీదా? ఓకే. సో కంట్రోల్ డి కొడదాం. సో ఇది ఏంటో అర్థం కావట్లేదు వైశాలికి. అంతేనా వైశాలి? కొంచెం పక్కకు జరుపుతాం. సో ఇవి ఈక్వల్ స్పేసింగ్ అవసరం లేదు వీటికి. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇక్కడ మనం కొంచెం కలరింగ్ ఇద్దాం వీటికి. సో ఎట్లా ఇస్తాం కలరింగ్? యూజింగ్ స్మార్ట్ ఫిల్. తెలుసు కదా స్మార్ట్ ఫిల్. ఓకే. సో ఇలా డిఫరెంట్ కలర్స్ ఇచ్చాను. ఓకేనా. రైట్. ఓకే. సో ఇప్పుడు ఇవి మనము తీసేద్దాం. రైట్. ఓకే. సో ఇప్పుడు మనము ఇమేజ్ పెడదాం. ఇమేజ్ తర్వాత కంటెంట్ పెడదాం. ఓకేనా. సో ఫైల్ ఇంపోర్ట్. సో ఎక్కడ ఉందబ్బా అనేది ఇక్కడ పెట్టుకున్నాను నేను. కొన్ని ఇమేజెస్ తెచ్చుకున్నా. ఓకే, విరాట్ కోహ్లీ అండ్ కేసీఆర్ తీసుకున్నాం ఫస్ట్. అండ్ దీన్ని నేను పిహెచ్డిలో నేను సేవ్ చేసుకున్నాను ఫోటోషాప్లో. ఓకే, తెలుసు కదా కేసీఆర్ ఎవరు. ఓకే. సో ఇంపోర్ట్ చేసుకోండి ఇంకొక ఇమేజ్ని. సో విరాట్ కోహ్లీది కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను.
కావాలంటే కొంచెం పెద్దగా చేసుకో. ఓకే, ఓకేనా? సో ఇట్లా నేను కేసీఆర్, విరాట్ కోహ్లీ పెట్టుకున్నాను. ఓకేనా? సో అయితే దీని ఎడిటింగ్ నేను ఫోటోషాప్లో చేసుకున్నాను. ఓకే, సో ఫోటోషాప్ పార్ట్ నేను చెప్పాను, మీరే ట్రై చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను మ్యాటర్ టైప్ చేస్తాను నేను. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఈ 2 మ్యాటర్స్ పెడదామా? సో కేసీఆర్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్. ఓకే, ప్రెసిడెంట్ స్పెల్లింగ్ ఏందమ్మా? కరెక్టే కదా? ఓకే, ఓకే, రైట్. సో దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసి మనం టైమ్స్ న్యూ రోమన్ తీసుకున్నాం. ఓకేనా? అండ్ దీంట్లో మనము ఫుల్ జస్టిఫై పెట్టేద్దాం. ఓకేనా? సో ఇక్కడ పెట్టుకుందాం. ఓకేనా? రైట్, అర్థమైందా? సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము సో సేమ్ థింగ్ మనము ఈ మ్యాటర్ని Ctrl D కొడదాం. ఓకే, విరాట్ కోహ్లీ leads India to 7-wicket win over Australia. ఓకేనా? సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెడదాం. ఓకేనా? రైట్. సో ఇట్లా మనం ఇక్కడ మ్యాటర్ పెట్టేసిన అండ్ ఇక్కడ సమ్ బ్లా 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 మ్యాటర్ పెడదాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏం పెడదాం మ్యాటరు? ఏదైనా మనం వికీపీడియా నుంచి తెచ్చుకుందాం. ఓకే, సో సింపుల్లీ మీరు వికీపీడియాలోకి వెళ్ళండి. ఓకేనా? సో చూడండి, సో సమ్ మ్యాటర్ నేను ఇట్లా కాపీ చేసుకుంటా. ఇక్కడ కొంచెం కాపీ చేద్దాం ఎక్కువ. ఓకేనా? సో ఆ మ్యాటర్ని మీరు చూడండి ఒక బ్లాక్ క్రియేట్ చేయాలి ఎప్పుడైనా. అర్థమైందా? ఇట్లా ఒక బ్లాక్ క్రియేట్ చేసుకొని ఆ బ్లాక్లో పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇట్లా చూడండి, ఇట్లా పేస్ట్ చేసుకోండి. అండ్ దీనికి కూడా మనం టైమ్స్ న్యూ రోమన్ ఇద్దాం. ఓకే, టైమ్స్ న్యూ రోమన్ ఇచ్చేసి ఫుల్ జస్టిఫై పెట్టుకోండి. ఓకేనా? ఓకే, సో దీనికి మనము ప్యూర్ వైట్ కలర్ ఇద్దాం. ఓకే, సో జస్ట్ మీరు కావాలంటే జస్ట్ ఇంకొక కొంచెం సపరేట్గా కనిపించాలి. సో అందుకే నేను వేరే కంటెంట్ ఇచ్చేస్తాను ఇక్కడ. ఓకేనా? ఓకే, ఫుల్ జస్టిఫై టైమ్స్ న్యూ రోమన్. ఓకేనా? అండ్ సేమ్ సైజ్ ఇచ్చుకోవాలి ఇక్కడ దీనికి కూడా. ఓకే, సైజ్ ఈజ్ సేమ్. ఓకే, రైట్. సో జస్ట్ ఇంకొకటి. సో మళ్ళీ ఇక్కడ ఒక
టెక్స్ట్ బ్లాక్ క్రియేట్ చేసుకోండి, ఓకేనా. అండ్ దెన్ టైమ్స్ న్యూ రోమన్, హైలైట్ చేసుకొని టైమ్స్ న్యూ రోమన్, ఓకే. అండ్ ఓకే, ఇది కలర్ సేమ్ ఇదే పెడదాం, ఓకేనా. గాట్ ఇట్. సో మనకి ఇగో ఈ టాప్ సెక్షన్ మనకు అయిపోయింది, అర్థమైందా. సో ఇప్పుడు చూడండి అసలు మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇది, ఓకే. ఇక్కడ చూడండి మనకి కంటెంట్. సో ద కంటెంట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్, ఓకేనా. సో సో ఇక్కడ చూడండి సెంటర్లో ఒక కంటెంట్. సో సెంటర్ కంటెంట్కి నేను ఇంకొక లేయర్ తీసుకుంటా. ఇక్కడ ఈ టాప్ సెక్షన్ది మనం బ్లాక్ చేసేద్దాం, ఓకేనా. సో దీనికి ఏం పెడదాం మనం, మెయిన్ కంటెంట్, ఓకే. మెయిన్ కంటెంట్ అని పెడదాం, ఓకేనా. రైట్. సో చూడండి, సో మెయిన్ కంటెంట్ ఎట్లా పెట్టాలి, మనం సెంటర్ కంటెంట్తో స్టార్ట్ చేద్దాం ఫస్ట్. సెంటర్. సో సెంటర్ కంటెంట్కి ఎలా పెడతాం మనం సెంటర్. ఇక్కడ మనం ఒక గైడ్స్ తీసుకున్నాం, ఓకేనా. సో చూడండి ఇక్కడ ఒక గైడ్ తీసుకొని, సో చూడండి ఇక్కడ మనకు ఒక ఇటు సైడ్ ఒక కంటెంట్ వస్తుంది, ఓకే. ఇటు సైడ్ ఒక కంటెంట్ వస్తుంది, సెంటర్లో ఒక కంటెంట్ వస్తుంది, అండ్ రైట్ సైడ్కి ఒక కంటెంట్ వస్తుంది, ఓకేనా. సో చూడండి ఇక్కడ మీరు కావాలంటే ఇట్లా పెట్టేసుకోండి, బాగుంటుంది. సో ఇక్కడ మనకి మెయిన్ కంటెంట్ వస్తుంది మనకి, ఓకే. ఇక్కడ వేరే కంటెంట్ వస్తుంది. సో కావాలంటే ఇక్కడ మీరు గైడ్స్తో కొంచెం స్పేసింగ్ తెచ్చుకోండి, ఓకేనా. ఓకే, కొంచెం స్పేసింగ్, అర్థమైందా. ఓకే రైట్. సో సెంటర్లో మనం ఏం పెడదామంటే, నేను ఒక కంటెంట్ చెప్తా. అనురాగ్ కంప్లీట్స్ అసైన్మెంట్స్ అని పెడదామా. బ్రేకింగ్ న్యూస్, అదే బ్రేకింగ్ న్యూస్. ఓకే. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనకి మోడీ పిక్చర్ ఉంది కాబట్టి ఇది పెడదాం. ఓకే, మోడీ ఆన్సర్స్ ఫర్ ఆల్ ఇండియన్ కంపెనీస్, ఓకే. సో సంథింగ్ పెట్టాను. సో దీనికి మనం ఏం చేద్దామంటే టైమ్స్ న్యూ రోమన్ తీసుకోండి, ఓకే. ఎక్కువగా టైమ్స్ న్యూ రోమనే మనకి బాగా సెట్ అవుతుంది హెడ్ వీటికి. అండ్ దీన్ని సెంటర్ అలైన్ చేసుకున్నాం మనం, ఓకేనా. సో దీన్ని కావాలంటే ఇంకొంచెం దీన్ని సైజ్ పెద్దగా చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది మెయిన్ హెడ్డింగ్ అనమాట, ఓకే. సో ఇప్పుడు దీనికి రెలవెంట్ కంటెంట్ మనము తీసుకొద్దాం, ఓకేనా, సెంటర్లో, ఓకే. సో కంటెంట్ ఎట్లా పెడతాం మనము. సో నేను ఒకసారి ఇందులోకి వెళ్దాం. సో మనం కావాలంటే ఇక్కడ టైప్ చేద్దాం వికీపీడియాలో ఆత్మనిర్భర్ అని, ఓకేనా. సో దీన్ని మీరు కావాలంటే ఇక్కడ కంటెంట్ని చూడండి, మీరు కంటెంట్ని జస్ట్ కాపీ చేసుకోండి. మనకి ఎక్కువ కంటెంట్ కావాలి, ఓకేనా. సో
మనం ఏం చేద్దాం, కంటెంట్ని ఇక్కడ ఒకటి నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకున్నాం. చాలా కంటెంట్ కావాలి మనకి. పేస్ట్ అండ్ మీరు గ్యాప్స్ లేకుండా పెట్టుకోండి. అర్థమైందా? ఒక్క నిమిషం. సో ఇప్పుడు అసలు విషయం వస్తుంది చూడండి. మీకు ఈ విషయమే తెలియాలి. ఓకేనా? సో ఎప్పుడైనా మీరు న్యూస్ పేపర్ చదివారా? మీరు న్యూస్ పేపర్ చదివారా చదవలేదా? వైశాలి, సార్ న్యూస్ పేపర్ చదివారా? చదువుతా సార్. డైలీ చదువుతారా? ఎందుకంటే తెలుగు అయినా పర్లేదు, తెలుగు న్యూస్ పేపర్ అయినా పర్లేదు, కానీ మీకు ఆ ప్యాటర్న్ తెలుస్తుంది. న్యూస్ పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? సో నేను ఇక్కడ మ్యాటర్ తెచ్చుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ మ్యాటర్ని కాపీ చేసుకున్నాం. ఓకేనా? కాపీ చేసుకొని సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ థింగ్ మనము ఇగో ఇక్కడ నార్మల్గా పేస్ట్ చేస్తే ఏమవుతుంది, మనకి నార్మల్గా పేస్ట్ చేస్తే ఓకే ఏదో మామూలు టెక్స్ట్ డాక్యుమెంట్ లాగా కనిపిస్తుంది. మనం దీన్ని కాలమ్స్ వైజ్ బ్రేక్ చేయాలి. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, మీకు న్యూస్ పేపర్స్ ఎట్లా ఉన్నాయి చూడండి, ఇట్లా కాలమ్స్ వైజ్ బ్రేక్ ఉన్నాయి. ఏమైంది? అనురాగ్ ఏదో నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావా? నాకే అవును సార్, రాయమాను మాట్లాడుతూ నవ్వుకుంటాడు. చెప్పమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇవన్నీ రికార్డింగ్లో వస్తాయి, ఇప్పుడు మీరు వినొచ్చు. ఓకే, సో కంట్రోల్ వి. సో కంట్రోల్ వి. టైం పడుతుంది అనుకుంటా. ఎటు వెళ్ళిపోయిందా అమ్మాయి అసలు? ఇంకా తెలీదా? అవునా? మరి చెప్పాలి కదా, చెప్పకుండా వెళ్ళిపోతే ఎట్లా? ఓకే, సో దీన్ని మనం ఫుల్ జస్టిఫై చేసుకుంటాం. టైమ్స్ న్యూ రోమన్ తీసుకున్నాం. నీకు చెప్పిందా? ఓకే, సో కొంచెం దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాం. సార్ ఆ సెకండ్ దాన్ని కూడా ఇంకా పారాగ్రాఫ్ డివైడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి 14 సైజ్ ఇచ్చాను. ఇప్పుడు దీన్ని మనం యాక్చువల్లీ 3 కాలమ్స్ వైజ్ డివైడ్ చేద్దాం. సో కాలమ్స్ వైజ్ ఎట్లా డివైడ్ చేస్తాం మనము చూడండి. దిస్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇక్కడ. సో ఇక్కడ మనము చూడండి, ఇక్కడ టెక్స్ట్లో మనకి చూడండి కాలమ్స్ అని ఉన్నాయి చూడండి. టెక్స్ట్ సెలెక్షన్లో ఉండాలి. సో ఇక్కడ కాలమ్స్. ఈ అబ్బాయి కూడా పోయాడా? నేను ఇది అటెండ్ అయిన వాళ్ళకే ఇస్తాను. కొంచెం సార్ సో చూడండి, కాలమ్స్లో మనము ఇగో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే,
నెంబర్ ఆఫ్ కాలమ్స్లో ఇగో నేను ఇక్కడ చూడండి డివైడ్ అవుతున్నాయి చూసారా. సో మనకి కాలమ్స్ వైజ్ డివైడ్ అవుతాం. ఓకే, అండ్ ఇక్కడ మనకి గట్టర్ అని ఉంది. సో గట్టర్ అంటే ఏంటి మనకి, గట్టర్ అంటే గ్యాప్. ఓకేనా, సో ఇది కొంచెం టైం తీసుకుంటున్నారండి. ఓకే రైట్. సో గ్యాప్ని వాల్యూని మనం తగ్గిద్దాం. ఓకే, ఒక 6 అట్లా పెడదాం. చూడండి గ్యాప్ తగ్గింది చూసారా. సో మీరు కావాలంటే ఇంకా దీన్ని తగ్గించుకోవచ్చు. ఓకే చూడండి ఇప్పుడు 3 కాలమ్స్ ఫుల్ పారాగ్రాఫ్ టెక్స్ట్ని మనము 3 కాలమ్స్ వైజ్ డివైడ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ చేద్దాం మీకు. ఓకే, దట్ ఈజ్ ఇక్కడ నేను సెంటర్లో ఇమేజ్ పెడతాను. సెంటర్లో మోడీది ఇమేజ్ పెడదాం. ఎందుకంటే బికాజ్ దిస్ ఇస్ టాపిక్ ఈజ్ మోడీ కదా. సో ఇంపోర్ట్ చేద్దాం. సో ఐ థింక్ ఇక్కడ కూడా మోడీది ఇమేజ్ ఉంది నాకు తెలిసి. ఓకే, సో ఇప్పుడు మనము చూడండి ఈ ఇమేజ్ని నేను ఇక్కడ సెంటర్లో పెడుతున్నాను. ఓకేనా, అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను నేను. ఓకే, సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే, సో దీన్ని చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి ఒకటి స్ట్రాడల్ టెక్స్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. ఓకే, సో చూడండి ఇక్కడ, సో ఎక్కడ ఉంది మనకి, ఇదిగో ఇక్కడ ఉంది మనకి స్ట్రాడల్ టెక్స్ట్. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే మన టెక్స్ట్ని ఏదైతే ఇమేజ్ చుట్టూరు ఉన్న టెక్స్ట్ని ఇట్లా మూవ్ చేస్తుంది. ఓకేనా, సో ఇందులో స్క్వేర్ తీసుకోండి. స్క్వేర్లో మనకి స్ట్రాడల్ టెక్స్ట్ అని క్లిక్ చేసుకున్నాం. మీకు ఇంకొంచెం గ్యాప్ ఎక్కువ రావాలంటే ఇట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీరు. సో చూడండి కొంచెం గ్యాప్ ఇంక్రీజ్ అవుతున్నాను. ఓకేనా, సో ఇట్లా రైట్ ఇలా. సో తర్వాత మనము ఈ లెఫ్ట్ రైట్ కూడా మనం ఏదైనా మ్యాటర్ పెట్టేద్దాం. సో చూడండి ఇక్కడ మనము ఏం చేద్దామంటే ఇక్కడ ఏదైనా సో మనం ఒక మ్యాటర్ టైప్ చేద్దాం. ఓకే, భారత్ బయోటెక్ రిలీజెస్. ఓకే, రిలీజెస్ న్యూ వ్యాక్సిన్ ఫర్ ఒమిక్రాన్. ఓకే, సో ఇది సెలెక్ట్ చేసుకున్నాం అండ్ సో దీన్ని టైమ్స్ న్యూ రోమన్ అండ్ ఇక్కడ ఫుల్ జస్టిఫై. ఓకే, ఫుల్ జస్టిఫై పెట్టుకోవద్దు, మనము లెఫ్టే పెడదాం. ఓకే, సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకున్నాం. ఓకే రైట్. సో నెక్స్ట్ ఈజ్ దీన్ని మనకు బోల్డ్ చేద్దాం కావాలంటే. ఓకే, సో బోల్డ్ చేసేసి రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక కంటెంట్ పెడదాం. ఓకేనా, సో భారత్ బయోటెక్ అని కొడదాం ఒకసారి. సో ఇక్కడ వికీపీడియాలోకి వెళ్ళి మనము మ్యాటర్ తెచ్చుకుందాం. ఓకేనా, కోవాక్సిన్ కూడా. ఓకేనా, సో ఈ మ్యాటర్ని మనం డైరెక్ట్ ఇందులోకి ఇట్లా డ్రాగ్ చేసేద్దాం. ఓకే, సో అట్లానే మొత్తం ఇట్లా సెలెక్ట్ చేసుకుందాం. అండ్ దీనికి మనము టైమ్స్ న్యూ రోమన్
ఓకేనా 14 ఇద్దాం. ఓకే అండ్ ఫుల్ జస్టిఫై ఇద్దాం ఇక్కడ. ఓకేనా సో జస్ట్ మనము ఇది లెఫ్ట్ సైడ్ ఒక మ్యాటర్ పెట్టేద్దాం. ఓకేనా సో వాట్ ఈస్ ద మ్యాటర్? సో మనం దీన్నే కాపీ చేస్తాం Ctrl D, ఎందుకంటే సేమ్ సైజ్ వస్తుంది మనకి. సో ఏం పెడదాం మ్యాటర్? లాక్డౌన్. ఓకే సో స్టేట్ ఓకే హైదరాబాద్ on a lockdown okay from 20 Jan okay okay సో తర్వాత మనము దీనికి కూడా ఏదైనా ఇదే సేమ్ కావాలంటే ఇదే మ్యాటర్ పెడదాం దీంట్లో. ఓకే జస్ట్ పేస్ట్ ఇట్. ఓకే అండ్ సేమ్ థింగ్ దీనికి కూడా మనం టైమ్స్ న్యూ రోమన్ అండ్ ఫుల్ జస్టిఫై. ఫుల్ జస్టిఫై అంటే ఏంటి? సేమ్ సైడ్స్ సేమ్ లెఫ్ట్ టు రైట్ సేమ్ లెంగ్త్ వస్తుంది అన్నమాట. అండ్ తర్వాత మళ్ళీ ఓకేనా సో ఇట్లా. అండ్ చూడండి ఇప్పుడు ఇంకోటి ఇంట్రెస్టింగ్ చెప్తాను మీకు. సో దట్ ఈస్ చూడండి ఇప్పుడు మనకి స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉందో చూడండి, ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి న్యూస్ పేపర్లో ఫస్ట్ లెటర్ కొంచెం ఇట్లా 2 rows స్పాన్ చేస్తుంది. అబ్జర్వ్ చేయండి ఫస్ట్ లెటర్. ఓకే సో ఇప్పుడు దానికి ఏం చేద్దామంటే ఇగో ఫస్ట్ లెటర్ని నేను హైలైట్ చేశాను, చేసేసి ఇక్కడ మనము టెక్స్ట్లో ఇక్కడ డ్రాప్ క్యాప్ అని చూడండి. సో చూడండి ఎక్కడ ఉంది టెక్స్ట్లో డ్రాప్ క్యాప్. సో యూజ్ డ్రాప్ క్యాప్ అన్నాం. సో చూడండి ఇక్కడ సో మనకి ఇది టెక్స్ట్ 3 rows వచ్చింది మనకి. సో మనకి 3 rows వద్దు, మరి మనకి 2 rows చాలు. ఓకే 2 rows అని ఇట్లా పెట్టేద్దాం. పెట్టేసి ఇట్లా దీనికి కలర్ ఇద్దాం మనం. ఓకేనా సో చూడండి ఇక్కడ ఎలా అర్థమైందా? సో చూడండి సో సేమ్ థింగ్ మనము అదే పని చేద్దాం ఇక్కడ కూడా. సో దీన్ని మనము టెక్స్ట్ని హైలైట్ చేసి ఇక్కడ డ్రాప్ క్యాప్ అందాం. సో డ్రాప్ క్యాప్ ఓకే ఇక్కడ మనము 2 columns తీసుకున్నాం. ఓకే అండ్ దీన్ని కూడా మనం రెడ్ ఇద్దాం. ఓకే సేమ్ థింగ్ టెక్స్ట్ అండ్ డ్రాప్ క్యాప్, యూజ్ డ్రాప్ క్యాప్ 2 columns కాదు 2 rows అండ్ ఇక్కడ రెడ్ కలర్. ఓకేనా సో చూడండి సో మనం ఒక పేజ్ క్రియేట్ చేసాం. ఓకే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు మనకి, దట్ ఈస్ మరి ఇంకా దీని కింద కంటెంట్ ఉంది కదా, మరి అది ఎట్లా చేయాలని ఒక డౌట్ రావచ్చు. సో చూడండి మెయిన్ థింగ్ ఏంటంటే ఒక న్యూస్ పేపర్లో వాళ్ళు ఎట్లా చేస్తారు పేపర్ యాక్చువల్లీ ఒక పార్ట్ అంటే ఒక ఫుల్ పేపర్లో ఒక పార్ట్ ప్రింట్ చేస్తారు. ఇప్పుడు ఈ పార్ట్ ఓన్లీ పైన వరకు వస్తుంది ఇట్లా, తర్వాత దాని కింద సపరేట్గా ప్రింట్ చేస్తారు. సపరేట్గా మళ్ళీ ఇంకొక పేజ్లో సపరేట్గా మనం క్రియేట్ చేసి దాన్ని ఆ కంటిన్యూషన్ ప్రింట్ చేస్తారు. అట్లా వస్తుంది అనమాట. ఓకేనా ఓకే సో దిస్ ఈజ్ వన్ థింగ్ అన్నమాట. సో చూడండి ఒక పేజ్ మనము రెడీ అయిపోయింది. అండ్ మీరు ఇంకొక పేజ్ చేయాలనుకోండి, సెకండ్ పేజ్ లోపల పేజెస్. సో లోపల పేజ్ చూడండి ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ బటన్ నొక్కారంటే దిస్ ఈజ్ లోపల పేజ్, దిస్ ఈజ్ పేజ్ 2, పేజ్ 1, పేజ్ 2. సో జస్ట్ నేను ఏం చేస్తానంటే టైం వేస్ట్ చేయకుండా జస్ట్ పేజ్ 2లో జస్ట్ ఒక సింపుల్ మ్యాటర్ పెట్టేస్తాను, ఒక సింగిల్ హెడ్లైన్ పెట్టేస్తాను. ఓకేనా సో జస్ట్ నేను ఏం చేస్తానంటే సో చూడండి సో ఏమైనా పెడదాం చెప్పండి మ్యాటర్. ఇంకేమన్నా న్యూస్లో ఏమైనా ఉన్నాయి మధ్యకాలం న్యూస్? రాధేశ్యామ్ అంటే ఏంది?
ప్రభాస్ ఏమైంది అయితే? పోస్ట్ పోన్ అయింది కరోనా వల్ల. ఓకే, సో ఏం చేద్దామంటే మూవీస్ అని చెప్దాం సింపుల్గా. మూవీ రిలీజెస్ పోస్ట్ పోన్. ఓకే, మూవీ రిలీజెస్ postponed. Okay, postponed for the or due to pandemic. Okay, due to pandemic from Jan. Okay, సో ఇది మనం హెడ్లైన్ అన్నమాట. అఖిల ఉన్నావా? సోనియాకి ఏమైంది? సిక్కి సార్ వెళ్ళిపోయింది, కళ్ళు తిరుగుతున్నాయట. అదే చెప్పకుండా వెళ్ళిపోయింది ఏంటి అని. అవును సార్, అదే నేను కాల్ చేశాను అందుకు చెప్పింది. ఓకే, ఓకే, ఓకేనా? సో దిస్ ఈస్, అండ్ ఇప్పుడు మనము సేమ్ థింగ్ ఇగో ఇవన్నీ తీసేద్దాం గైడ్స్. ఓకే, సో ఇంతవరకు పెట్టుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనము మ్యాటర్ తెద్దాం. సో కావాలంటే ఇది మ్యాటర్ పెట్టుకోవచ్చు మనం, కాకపోతే ఇది తక్కువ ఉంది మ్యాటర్. సో నేను జస్ట్ వేరేది తెస్తాను. Just a minute. ఓకే, సో ఇక్కడ నాకు ఒక కంటెంట్ దొరికింది. ఓకే, సో దీన్ని కొంచెం కాపీ చేసుకుంటాను. సో ఏదైనా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఒక రెలవెంట్ కంటెంట్ని మీరు కాపీ చేసుకోండి. ఓకేనా? కొంచెం ఎక్స్ట్రా కాపీ చేద్దాం. ఓకే, కాపీ and then ఓకేనా? సో ఇక్కడ మనము ఇగో చూడండి, ఎప్పుడు టెక్స్ట్ బ్లాక్ క్రియేట్ చేయండి. ఓకేనా? సో ఇట్లా బ్లాక్ క్రియేట్ చేసి ఇప్పుడు Ctrl+V క్లిక్ చేయండి. ఓకేనా? సో దీన్ని మనం కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే, టైమ్స్ను రోమన్ ఇద్దాం. ఓకే, అండ్ ఇక్కడ మనము 14 పెడదాం. ఓకే, సో ఇంకా పెడదాం. ఐ థింక్ కొంచెం కంటెంట్ పెట్టాలి. సైజ్ ఇంక్రీజ్ అవ్వట్లేదు ఎందుకు అట్లా? ఓకే, సో ఇప్పుడు కంటెంట్ ఫుల్ అయిపోయింది. అండ్ దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫుల్ జస్టిఫై చేసుకుందాం. ఓకేనా? ఫుల్ జస్టిఫై చేసుకొని ఇప్పుడు దీన్ని కాలమ్స్ వైజ్ డివైడ్ చేద్దాం. సో ఎట్లా డివైడ్ చేస్తాం మనం? కాలమ్స్ వైజ్. సో చూడండి, ఇక్కడ మనకి టెక్స్ట్లో కాలమ్స్. ఓకేనా? సో చూడండి, 4 కాలమ్స్లో డివైడ్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఓకే రైట్. సో చూడండి, ఇట్లా 4 కాలమ్స్లో నేను డివైడ్ చేశాను టెక్స్ట్. ఓకేనా? అండ్ ఇక్కడ ఇన్సైడ్ పేజెస్లో మనకి ఇగో ఇన్సైడ్ పేజెస్లో మనకి పైన టాప్ రైట్ టాప్ లెఫ్ట్లో ఏముంటుంది మనకి మన డేట్ ఉంటుంది. డే ఇక్కడ మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే, సో
సో ఏంటి వాళ్ళ డేట్ ట్యూస్డే కదా ట్యూస్డే వాట్ ఈస్ ద డేట్ 11th ఓకే ట్యూస్డే 11/20/22 సో చూడండి దీన్ని చిన్న చేసుకోండి ఇట్లా ఇట్లా పెట్టేద్దామా సో ఇంకా చిన్న చేద్దామా ఓకే అండ్ ఇట్ సైడ్ చూడండి ఇట్ సైడ్ జనరల్లీ మన నేమ్ ఆఫ్ ద పేపర్ న్యూస్ పేపర్ ఉంటుంది అంటే టైమ్స్ ఆఫ్ భారత్ ఓకేనా చూడండి అది ఆ గైడ్స్ మనకి హెల్ప్ చేస్తున్నాయి చూసారా అచ్చం అదిగో పింక్ కరెక్ట్ అది మ్యాగ్నెట్ లాగా అతుక్కుంటుంది అందుకే గైడ్స్ పెట్టి చేయాలి ఎప్పుడైనా ఓకేనా ఇది కూడా కొంచెం చిన్న చేసేది చూడండి అక్కడ అలైన్మెంట్స్ చూసుకోండి ఓకే రైట్ ఓకేనా సో జస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఈజ్ సో చూడండి నేను ఇప్పుడు ఈ అన్లాక్ చేస్తున్నా అన్లాక్ చేసేసుకొని ఇగో దీన్ని డిలీట్ చేసేస్తాను ఓకేనా రెఫరెన్స్ని అండ్ లాస్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను మీకు పేజ్ నెంబర్స్ సో దిస్ ఇస్ ద ఫస్ట్ పేజ్ కదా ఫస్ట్ పేజ్కి మనము ఫస్ట్ పేజ్కి 1 ఉంటుంది సెకండ్ పేజ్ 2 ఉంటుంది సో దానికి మనము ఏం చేయాలంటే సో చూడు ఇక్కడ మనం కావాలంటే ఒక బ్లాక్ క్రియేట్ చేసుకోవచ్చు ఇట్లా ఓకే అండ్ ఇక్కడ మనకి లేఅవుట్లో చూడండి లేఅవుట్లో ఇన్సర్ట్ పేజ్ నెంబర్ అని ఆప్షన్ ఉంది చూడండి ఓకే సో ఇన్సర్ట్ పేజ్ నెంబర్ కనిపిస్తుందా కనిపిస్తుందా సో ఇన్సర్ట్ పేజ్ నెంబర్ ఆన్ ఆల్ పేజెస్ అనొచ్చు అంటే ఏమవుతుంది అన్ని పేజెస్లో పేజ్ నెంబర్ వచ్చేస్తుంది చూడండి ఆన్ ఆల్ పేజెస్ అంటాను చూడండి వచ్చేసింది చూసారా ఇక్కడ 1 వచ్చిందా సో దీన్ని మీరు కావాలంటే ఇక్కడ పెట్టేసుకున్నారు అండ్ సెకండ్ పేజ్లో చూడండి 2 వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్ వచ్చేసింది మనకి ఓకే సో చూడండి సో మనము 2 పేజెస్ ఆఫ్ న్యూస్ని రెడీ చేసేసాం ఇప్పుడు ఈ గైడ్స్ డిలీట్ చేసేద్దాం ఓకేనా రైట్ సో ఇప్పుడు దీన్ని మనము ఎక్స్పోర్ట్ చేద్దాం సో ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్లోనే చేయాలి ఓకేనా సో చూడండి ఫైల్ ఎక్స్పోర్ట్ ఓకే సో మనకి టైమ్స్ ఆఫ్ భారత్ న్యూస్ పేపర్ ఓకే పీడిఎఫ్లోనే చేసుకోండి ఎక్స్పోర్ట్ అనండి ఎక్స్పోర్ట్ అనేసి చూడండి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి పేజెస్ 1 to 2 కావాలి 2 పేజెస్ కావాలి ఓకేనా సో ఇది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఏమందాం మనం ఓకే అందాం ఓకేనా సో చూడండి మనకి న్యూస్ పేపర్ రెడీ అయిపోయింది ఒకసారి సెకండ్ టైం ఓపెన్ చేద్దాం టైం తీసుకుంటుంది ఓపెన్ అవ్వడానికి ఒక నిమిషం ఇదే కదా ఫైల్ ఓకే చూడండి న్యూస్ పేపర్ రెడీ ఓకే సో చూడండి పేజ్ నెంబర్స్ చూడండి పేజ్ నెంబర్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ కలర్ తెలుసు కదా నార్మల్ ఒక రెక్టాంగిల్ తీసుకొని ఓకేనా సో నేను ఇప్పుడు మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను 2 అసైన్మెంట్